నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఇది పుష్యమాసం. పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఇది రేపు మనకి 29వ తేదీ బుధవారం రోజున వస్తుంది. ఈ రోజున ఒక ప్రత్యేకమైన దీపం పెట్టి మనం ఒక ప్రత్యేకమైన పూజ చేసుకున్నట్లయితే ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా మనకి సంవత్సరంలో అనుకోకుండా వచ్చేటటువంటి ప్రమాదాల నుండి మనం రక్షించబడతాం. అంటే ఈ రోజున ఇంత ప్రాధాన్యత ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు వైద్య వీర రాఘవ స్వామిగా కనకవల్లి అమ్మవారితో సహా కలిసి ఈ రోజు ఆవిర్భవించినటువంటి రోజు. తిరువళ్ళూరులో స్వామి ఆవిర్భవించాడు. ఈ వైద్య వీర రాఘవ స్వామి ఆలయం అక్కడ ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా అక్కడ ఏంటంటే పిండి దీపం వెలిగించి అక్కడ ఒక కోనేరులో బెల్లం వేసి కోనేరు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. స్వామికి అర్చన జరిపించుకుంటూ ఉంటారు. మనం అంటే అక్కడకు వెళితే ఇంకా దానికి చాలా మంచిది. మనం వెళ్ళలేకపోయినా ఇంట్లో మనం ఆ పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే వైద్య వీర రాఘవ స్వామి అంటే ఫోటో అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు. ఒకవేళ ఆసక్తి ఉన్నవారు చేసుకుంటే మంచిది, మనం చేసుకోగలం అనుకున్నవారు అది ప్రింట్అవుట్ తీయించుకుని మనకి గూగుల్లో కొడితే వస్తుంది. ఆ ఫోటో ప్రింట్అవుట్ తీసుకుని పూజా మందిరంలో పెట్టి పూజించుకోవచ్చు. అలా మేము చేయలేమండి అంటే మనకి పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి లేకపోతే లక్ష్మీనారాయణ ఇది ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో వద్దైనా పూజించుకోవచ్చు. ముందుగా ఆ రోజు ఉదయం మనం తలస్నానం చేసి శుచి అయి పూజా మందిరం శుభ్రం చేసుకుని పూజా మందిరంలో ఆవునేతి దీపం వెలిగించి దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత మనం ఈ ఫోటో వద్ద ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ముందు అంటే మనం పిండి దీపం వెలిగిస్తాం కదా, సహజంగా మనం పిండి దీపం అంటే బియ్యం పిండిలో కొంచెం ఆవు పాలు బెల్లము కలిసి ప్రమిదలాగా తయారు చేస్తాం. ఇది ప్రమిదలాగా మనం చేయకుండా బియ్యపు పిండి ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో కొంచెం పంచదార పొడి చేసి అంటే పంచదారని పొడిగా చేసి ఆ పంచదార పొడి బియ్య పిండిలో కలిపి అలా మనం ఆ పిండిని ఈ రెండు పొడులను కలిపి ఒక ప్లేట్లో పోయాలి. పోసి మధ్యలో గుంటలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒక పువ్వొత్తి అంటాం కదా మనం, గుండ్రంగా ఉండేటటువంటి వత్తి, ఆ వత్తిని పెట్టి ఆవు నెయ్యితో నింపి ఆ గుంటలో ఆవు నెయ్యి పోసి దాంట్లో ఈ ఒత్తి వేసి దీపం వెలిగించాలి. వెలిగించి దీపంని ఇలా స్వామికి చూపించి మా కుటుంబం అందరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని అందరి పేర్లు చెప్పుకొని తర్వాత మనం ఏ దేవుని ఫోటో అంటే వైద్య వీరనారాయణ స్వామి ఫోటో మీరు సేకరించగలిగితే ఆ ఫోటో, లేకపోతే శ్రీ మహావిష్ణువుకి సంబంధించి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోకి కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు పచ్చని పువ్వులు పెట్టాలి. పసుపు పచ్చని పువ్వులు పెట్టి వచ్చిన వారు మీరు చదువుకోగలిగితే గూగుల్లో వస్తుంది, వైద్య వీర నారాయణ స్వామి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు. లేకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజించి సామ్రాణి కడ్డీలు వెలిగించి అరటి పండ్లు కానీ పొంగలి కానీ చేసి నైవేద్యం పెట్టచ్చు. నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి. ఈ విధంగా పూజించుకోవాలి. తర్వాత చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఏంటి అంటే ఒక గిన్నెలో అంటే రాగి పాత్ర కానీ లేకపోతే ఒక స్టీల్ గిన్నె కానీ ఏ గిన్నెలో అయినా పర్వాలేదు, గిన్నె నిండా నీళ్లు పోసి దాంట్లో ఒక బెల్లం వేసి దానిని ఒక స్టూల్ మీద ఒక పీట మీద పెట్టి దాని చుట్టూ మనం ఒక 3 ప్రదక్షిణాలు చేసి వైద్య వీర నారాయణ స్వామిని తలుచుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి మాకు సంపూర్ణ అంటే మనం ఆ పాత్రని అక్కడ ఉన్నటువంటి తిరువళ్ళూరులో ఉన్నటువంటి కోనేరుగా భావన చేసుకుని ఆ పాత్ర చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసి మాకు సంపూర్ణ ఆరోగ్యం ఇమ్మని నమస్కరించుకోవాలి. ఈ విధంగా చేసుకుని తర్వాత ఆ నీటిని చెట్టులో పోయాలి. ఈ విధంగా పూజించుకోవాలి. పూజించుకున్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారే కాదండి, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటే మన కుటుంబంలో ఉంటూనే ఉంటాయి కదా, కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జరుపుకోవాలి. తర్వాత ముఖ్యంగా కొంతమంది అంటే కుటుంబ సభ్యులు దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉన్నవారు ఉంటారు. వారికి చేసేటటువంటి అంటే ఇప్పుడు మనం చెప్పినట్లుగా పూజ చేసుకుని ఒక వెండితో గాని రాగితో గాని చేతికి ఒక కడియం తయారు చేసుకుని ఆ కడియంని కూడా ఫోటో దగ్గర పెట్టి పూజించి దానిని ఆ దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉన్నటువంటి వారి చేతికి ఆ కడియాన్ని తొడిగినట్లయితే అంటే ఒకవేళ వారు వేరే చోట ఉన్నారనుకోండి, ఇంటి దగ్గర లేకపోతే ఆ రోజు పూజించి తర్వాత వారికి
పంపినట్లయితే, ఆ కడియం వారికి ధరింప చేసినట్లయితే కూడా వీరనారాయణ స్వామి దయతో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మనం రేపటి అమావాస్య రోజున పూజించుకోవాలి. అంటే ఈ ఇంకొక ప్రక్రియ కూడా ఉంటుంది. ఉండగలిగిన వారు ఏంటంటే ఈ రోజున ఉదయం అంతా ఉపవాసం ఉండి ఈ దీపం సాయంత్రం వెలిగించుకుంటారు. మనం ఉపవాసం ఉండలేకపోతే ఉదయమైనా ఇప్పుడు నేను చెప్పిన విధంగా వెలిగించుకోవచ్చు. అంటే మనం పిండి ముద్దలాగా చేయకుండా బియ్యపు పిండి పంచదార కలిపి ఒక ప్లేట్లో పోసి దాన్ని ఒక మధ్యలో గుంటలాగా చేసి ఒత్తివేసి దీపం వెలిగించి స్వామికి చూపించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఒత్తిని తీసివేసి దాన్ని ఆ ఆవు నెయ్యితో వేసి వెలిగిస్తాం కదా, ఆ పొడిలో అంతా కలిపి దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోవాలి. దానితో మనకి వీరరాఘవ స్వామి దయతో మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.